ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దైవ జనాంగమ, మీతో రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని దేవుడు వాక్యంలో చూపించినటువంటి వాక్యం ద్వారా ఈ లోకానికి తెలిపబడినటువంటి ఆ మాటను మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. అయితే ముందుగా యేసుక్రీస్తు ప్రకటించినటువంటి సువార్తలో ఆ ప్రకటించబడినటువంటి ఆ కాలాన్ని ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆయన ప్రకటించినటువంటి సువార్త, ఆయనంతా కూడా పరలోక రాజ్య సంబంధ విషయమైనటువంటి సువార్తను ప్రకటించాడు. అదంతా కూడా మనకు విషదమైంది. దేవుని యొక్క రాజ్యంలో మీరందరూ కూడా చేర్చబడాలి. దేవుని యొక్క గొర్రె పిల్లగా నేను ఈ లోకానికి వచ్చాను. ప్రతి ఒక్క పాపాన్ని నా మూలంగానే కడుగుకునేటువంటి విధానం కలుగుతుంది. నేను ఆదిలో ఉన్నటువంటి వాడను, అంతములో ఉన్నటువంటి వాడను, అంతము లేనిటువంటి వాడను నేను అని ఆయన సువార్త యొక్క విధానంలో తనకి శిష్యులు కానీ ఆయన ప్రకటించినటువంటి బోధలో కానీ ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఆయన చాలా విశేషమైన సంగతులు వాళ్ళతో మాట్లాడాడు. ఒకానొక సమయంలో ఆయన త్రోవను వెలుచున్నటువంటి సమయంలో ఒక పుట్టివాడైనటువంటి జక్కయ్య ఎవరు అంటే సుంకాన్ని వసూలు చేసేటువంటి వాడు. ఆలోచన చేయాలంటే బిల్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటువంటి వాడు అని అర్థాన్ని ఇస్తుంది. ఆ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనేటువంటి ఆ వ్యక్తిని ఆయన చూసినప్పుడు ఎక్కడ చూశాడు అంటే మేడి చెట్టు మీద ఉన్నప్పుడు ఆయన చూశాడు. ఇక్కడ చూసేటువంటి ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. మనమైతే అక్కడ నిలబడుచున్నటువంటి ఆ చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఆయన రెండు విధాలుగా చూస్తాడు. అక్కడ ఉన్న మేడి చెట్టు ఎక్కినటువంటి ఆయనను, అతని హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశము, ఈ రెండు కూడా ఆయన పరిశీలన చేశాడు. ఒక విషయాన్ని మీతో చెప్పాలి ప్రియులారా. ఏంటంటే ఆ విషయం, ఆయన యొక్క కార్యములు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు అని వాక్యం మనకందరూ కూడా సెలవిస్తుంది. అయితే సువార్తను ప్రారంభించడానికి ఆయన అందరు కూడా ఆయన యొద్దకు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యం చేశాడు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యము చేశారు. ఎవ్వరు కూడా మానవుడు అనేటువంటి ఒక వ్యక్తి చేయలేనటువంటి విధానం, ఇది మానవుల చేత సాధ్యం కాదు అని చేసినటువంటి కార్యములు ఎన్నో. ఉదాహరణకు గుడ్డివాడు స్వస్థపడడం కానీ, మగవాడు మాట్లాడడం కానీ, కుష్ఠరోగులు స్వస్థపడడం కానీ, అసలు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు నడవటం కానీ, మరణించినటువంటి వారు సహితము లేపబడేటువంటి విధానం కలిగి ఉండడం కానీ, ఇది చాలా విశేషమైనటువంటి సంగతులుగా వాళ్ళందరూ ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క విధానంగా అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అందరూ కూడా తెలిపబడింది. అందుకని ఎక్కువగా ఆయనను అనుసరించారు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు బట్టి. ఆయన అంత అద్భుతమైనటువంటి కార్యములు చేస్తున్నటువంటి వారు కాబట్టి ఆయనను విశ్వాసం ఉంచారు, ఆయన యందు నడిచారు. కానీ అందరూ కూడా నడవలేదు, కొంతమంది వెనుక తగ్గారు. ఎప్పుడైతే నేను పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారమును నేనే అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో కొంతమంది వెనుక తిరిగినట్టు బైబిల్ గ్రంథం మనందరూ కూడా స్పష్టం చేస్తుంది. అయితే ఇక్కడ జక్కయ్య విషయంలో దేవుడు చేసినటువంటి కార్యం అక్కడ ఉన్నటువంటి జనాంగానికి కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కానీ,
ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు కానీ, లేదంటే ఆయన ఎన్నుకోబడినటువంటి శిష్యులు కానీ దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యము, జక్కయ్య చెందినటువంటి మార్పు కానీ ఎవ్వరు కూడా కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఎందుకనంటే అక్కడ అద్భుతం ఏమి జరగలేదు. కంటికి కనబడేటువంటి అద్భుతం జరగల, చెవికి వినబడేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు వినబడలా, హృదయానికి తట్టేటువంటి అయ్యో ఇది చనిపోయాడు కదా, ఈ వ్యక్తి లేచాడు అనేటువంటి హృదయానికి తట్టేటువంటి విధానం జరగల. ఏం జరిగింది అక్కడ? ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దైవజనాంగం. దేవుడు ఆదిలో ఏర్పరిచినటువంటి ప్రణాళిక, ఆయన చిత్తమును బట్టి ఏర్పరిచినటువంటి జనాంగములో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యమును బట్టి కొంతమంది ఆయన వైపు తిరిగారు, కొంతమంది హృదయాన్ని పరిశీలన చేసుకుని ఆయన వైపు తిరిగారు. దేవునికి రాజ్యంలో మేము ఉండాలి అనేటువంటి ఆలోచన చాలామందికి కూడా ఆ రోజు కలిగింది. కానీ దానిని నిలబెట్టుకున్నటువంటి వారు చాలా కొద్దిమంది ఉన్నారు అని లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియపడుతుంది. చాలామంది కూడా చాలామంది కూడా నాతో మాట్లాడతారు, అయ్యా దేవుడు ఈ కార్యం చేస్తే మేము ఇది చేస్తాం, దేవుడు దీని పట్ల మేము మాకు కార్యం చేయమని మీరు ప్రార్థించండి. ఇక్కడ ఏ విషయంలో కూడా జక్కయ్య మొర్రపెట్టినట్టు మీరు ఒకసారి పరిశీలన చేయండి, మీకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దైవజనంగా, ప్రియమైన సహోదరులారా, ఏమని మాట్లాడుతున్నా ఒకసారి చదువుతాను, మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. లూకా గారు రాసినటువంటి సువార్త. ఎందుకని మాట చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదవండి. ఈ సంగతులన్నీ కూడా విన్న తర్వాత మీరు వాక్యము చదవండి, మీ హృదయానికి తడుతుంది. లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 1వ వాక్యం. మరలా చెప్తున్నాను, లూకా గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 1వ వాక్యములో ఆ యొక్క సంభాషణ రాయబడింది. నేను చదువుతున్నాను, మీ దగ్గర బైబిల్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు చూడమని మిమ్మల్ని కోరుచున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను. సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవడని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఆయన ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస వెళ్ళినని చాలా మంది కూడా సణుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దీనినైనను తీసుకుని నేను పక్షమున అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు గనక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ విషయాన్ని ఎన్నో మరలు మనం చదివి ఉంటాం. చాలాసార్లు చాలా ప్రసంగాలు చాలామంది కూడా చెప్పి ఉంటారు, మీరు విని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో, ఏ సంగతినైతే మీరు పరిశీలన చేస్తున్నారో, ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇక్కడ జక్కయ్య కలిగినటువంటి మార్పు నేను ఎందుకని కలిగి ఉండలేకపోతున్నాను. జక్కయ్య ఏం పొందుకున్నాడంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకున్నాడు. అందుకనే సంతోషముతో ఆయన చేర్చుకునేటువంటి ఆ క్రమములను ఏం చేశాడంటే అతను మార్పు చెందాడు. అయ్యా, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా పుచ్చుకునేటువంటి పక్షమున నేను 4 వంతులు వాళ్ళకి చెల్లించేదను. నాకున్నటువంటి ఆస్తుల సగము బేదలకు ఇచ్చుచున్నాను. దేవుడు ఒకే ఒక మాట్లాడాడు, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఎప్పుడు కూడా మీతోనే ఉంటారు. మీరు వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి పక్షమున మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని, మీరు వాళ్ళకి చేసిన పక్షమున నాకు చేశారంటే
ఇక్కడ అంతరంగంలో జక్కయ్య అంతరంగంలో సత్యమును ఆయన వెతికాడు, దానిని కనుగొన్నాడు. అందుకనే జక్కయ్యకి రక్షణ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అర్థం కావట్లేదు ఎంత గొప్పదైనటువంటి ఒక ఆశ్చర్యకరమైన కార్యం అక్కడ జరిగిందో. దేవుడు ఆనందించాడు. అక్కడ ఉన్నటువంటి జనాంగానికి అర్థం కాల. ఒకవేళ పొందుకున్నటువంటి ఒకవేళ జక్కయ్యకి కూడా తెలియకపోవచ్చు, శరీర సంబంధిగా ఉన్నాడు కాబట్టి, శరీరంలో ఉన్నాడు కాబట్టి. మనం ఎప్పుడైనానో ఆలోచన చేస్తే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేయండి, నా స్వస్థత నిమిత్తం ప్రార్థన చేయండి, లేదంటే నేను ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాను ప్రార్థన చేయండి, నేను నానా రకాలైనటువంటి స్థితిలో నలిగిపోతున్నాను ప్రార్థన చేయండి అనేటువంటి విధానం మనం చూస్తున్నాం, మనం వింటున్నాం, మనం అడుగుతున్నాం. కానీ దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, నీ అంతరంగంలో సత్యమును నిలుపుకొనుచున్నావా? నీ అంతరంగంలో దేవునికి చోటిచ్చేటువంటి దహనమును కలిగి ఉన్నావా? మనం ఏ విధంగా కలిగి ఉన్నాము ఆయనను? ఇక్కడ జక్కయ్య కలిగి ఉన్నాడు ఆయనను. అందుకని అబ్రహాము కుమారుడు అని పిలిచాడు. అబ్రహాము కుమారుడు కనుక నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పాడు. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. గుడ్డివాడిగా ఉండినటువంటి చూపు పొందినటువంటి విషయంలో దేవుడు ఒకవేళ ఎంత మహిమపరచబడ్డాడు, ఎంత మహిమపరచబడ్డాడు. ఎంతో కాలం నుంచి అక్కడ కొనేటి దగ్గర ఉండినటువంటి ఆ వ్యక్తి స్వస్థపడినప్పుడు దేవుడు ఎంత మహిమపరచబడ్డాడు. గుడ్డివాడు చూపు పొందినప్పుడు, మరణించినటువంటి లాజరు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఎంత మహిమపరచాడు. దీనికంటే కొన్ని వేల రెట్లు జక్కయ్య మార్పు చెందినప్పుడు దేవుడు మహిమపరచబడి ఉంటాడు. ఎందుకనంటే వెతికి నశించినటువంటి దానిని వెతికి రక్షించినప్పుడు ఆ యొక్క వ్యక్తి నిలబడి ఆ రక్షణ పొందినప్పుడు గొప్ప సంతోషం. అందుకని 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎంతో సంతోషము కలుగునని ఆయన ఒక ఉపమాన రీతిగా మనకు బోధించాడు. అట్టి విధంగా మనందరూ కూడా ఆలోచన చేద్దాం. ఇటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో దేవునికి దూరం అవుతున్నట్టు భేకరమైన కార్యములు అనేకమైన మనం చేసి ఉంటాం. చేయలేదు అని చెప్పడానికి మనం సరిపోము. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో పాపం చేసినటువంటి వారు, ఏదో ఒక విషయంలో అతిక్రమం చేసినటువంటి వారు, ఏదో ఒక విషయంలో దేవునికి ద్రోహం చేసినటువంటి వారు. మనం ఆలోచన చేద్దాం ఒక నిమిషం. ఇక్కడ జక్కయ్య పొందినటువంటి మార్పు నేను ఎందుకని పొందలేకపోతున్నా? జక్కయ్య ఎందుకని మేడి చెట్టుకి తన పుట్టివాణి యొక్క విధానము తను పోగొట్టుకుని మేడి చెట్టు ఎక్కి నేను ఆయన చూడగలుగుతాను? ఒకవేళ మన పాపంలో అడ్డంగా ఉంటే దాన్ని పోగొట్టుకుంటే మనం దేవుని యొక్క రాజ్యంలో పొందుతామని జక్కయ్య వాళ్ళు ఎందుకని ఆలోచన చేయలేకపోతున్నా? ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దైవజనాన్ని. ఏదో మనకు ఏదో పొందితే దేవుని మహిమపరచబడినట్టు కాదు. మనం దేవుని యొక్క రాజ్యములో, అందుకని ఒకనొక సమయంలో శిష్యులందరూ కూడా ఆయన ఎదుగుకి వచ్చే ఒక విధంగా మాట్లాడతారు, అయ్యా దెయ్యములు మాకు లోబడుచున్నవే అని ఎంత సంతోషపడతారు అన్నప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినప్పుడు అంతకంటే సంతోషము మీకు కలుగుతుంది అని ఆయన ఎంతో చక్కనైనటువంటి ప్రత్యుత్తరాన్ని ఆయన ఇస్తాడు. మనందరికీ కూడా ఒకటే మూలం, దేవుని యొక్క రాజ్యం. ఆయన రాజ్యమును మనం సంపాదించుకోవాలంటే, ఆయన రాజ్యమును ముందుగా మనం వెతికేటువంటి విధానము, ఆ యొక్క క్రమము మనం నేర్చుకున్నట్లయితే ఇక్కడ జక్కయ్యను నీవు నేను మనందరూ కూడా పరిశీలన చేయాలి. జక్కయ్యని పరిశీలన చేస్తే తప్ప మన జీవితాలకు అసలు ఒక విధానం ఏంటో మనకు తెలియదు. జక్కయ్య ఎప్పుడైతే ఆ నీ ఇంట ప్రవేశించడానికి నేను వస్తున్నానని చెప్పాడో, తన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని పరిశీలన చేసుకున్నాడు. ఏ అతిక్రమం చేశాడో పరిశీలన చేసుకున్నాడు. ఎటువంటి విధానంలో పడిపోయాడో, ఎటువంటి ఆ సంపాదనలో పడిపోయాను, దేవునికి ఎంత దూరం అవుతున్నాను అని పరిశీలన చేసి ఒక్క క్షణము అతను తనకు రిక్తునిగా చేసుకున్నాడు కాబట్టి మార్పు చెందాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, తనను తాను రిక్తునిగా చేసుకునేటువంటి పక్షమున యేసు క్రీస్తుని పోలి నీవు నేను మనందరూ కూడా జీవించాలి. ఇక్కడ జక్కయ్య మార్పు చెందాడు, దేవునికి విధానములో బలపడ్డాడు, దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉంది, ఆయన రక్షణ పొందాడు. అటువంటి రక్షణ మనం పొందాలి. ఒకవేళ పొందలేకపోతే మనకంటే దౌర్భాగ్యులు కూడా ఎవరు ఉన్నారు. మనం దేన్ని ఆశించి క్రైస్తవ యొక్క విధానంలోకి రాకూడదు. దేనిలో ఏదో స్వస్థత పడితేనో దేవుని యొక్క విధానంలో రాకూడదు. ఆయన ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని చూస్తున్నటువంటి వాడు.
మనం అందరూ కూడా ఆలోచన చేద్దాం. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలైన చుట్టుముట్లు వచ్చినా ఇదంతా కూడా శరీర సంబంధమే కానీ దేవుని యొక్క నిత్య రాజ్యం చాలా శాశ్వతమైనది. దాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి నిత్యం సంతోషం. ఇటువంటి సంతోషం నీది నాది మనందరికి కూడా కావాలంటే మనందరూ కూడా మార్పు చెందాలి. మార్పు చెందినటువంటి మనం దేవునికి కనపరుచుకునేటువంటి దానం కలిగి ఉండాలి. మనందరూ కూడా ఆలోచన చేద్దాం. మరలా ఒకసారి మీకు చెప్తున్నాను, చివరిగా లూకా గారు రాసినటువంటి సువార్తలో 19వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయం మీరు చదవండి. దేవుడు మీతో మాట్లాడి ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలన చేసేటువంటి విధానం, అటు జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మనందరూ కూడా ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మీరులో మనందరూ కూడా పొందుకుందాం. ఈ మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మన హృదయంలో ఈ యొక్క వాక్యమును బదిలపరచునుగాక. ఆమేన్. అందరూ కూడా వందనాలు.